ఆ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలో, వైజాగ్లో ఉన్న ఎమ్మెల్యేలో, ఆ ప్రాంత మంత్రుల్లో ఏం జరిగింది, పార్టీ నుంచి కదా జరగాలి. మరి ఇటువంటి ఒకవేళ నిజమైతే నిజమేనేమో మరి అంతే, లేదా నిజం కాబట్టి ఇది కాదు, ఇది చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇటువంటి విషయాల్లోనే చంద్రబాబు నాయుడు వాళ్ళ సీరియస్ అవ్వడము ఇదంతా జరుగుతోంది. ఎందుకు ఇలా ఉంది? నాకు తెలిసి అంటే గతంలో తెలుగుదేశంలో సిస్టమ్ ఏంటంటే ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు, అదేవిధంగా పార్టీ తరఫున అధికార ప్రతినిధి ఒకళ్ళిద్దరు, వీళ్ళందరూ కూర్చొని ఆ రోజు వచ్చినటువంటి పాజిటివ్ న్యూస్ ఏంటి, నెగిటివ్ న్యూస్ ఏంటి, ఎవ్రీడే మార్నింగ్ ఎర్లీ మార్నింగే సీఎం గారికి ఇచ్చేస్తారు. ఏమొచ్చింది పాజిటివ్ ఏంటి, ఏది నెగిటివ్ ఏంటి అని. నెగిటివ్ ఎన్ని వస్తాయండి? ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్తున్నారు కానీ ఎన్ని తిప్పికొట్టగల అని అంటున్నారు కానీ ఎన్ని వస్తాయండి? మహా అయితే ఒక 1/2 డజను అనుకుందాం. అట్ ది మ్యాక్సిమం 5, 6 నెగిటివ్. ఆ 5, 6 కూడా మరి తిప్పికొట్టాలి. అదే డిఫరెంట్ ఒక అమరావతి నుంచే కాకపోవచ్చు, వేరే ప్లేసెస్ నుంచి, వైజాగ్ నుంచో మాట్లాడచ్చు. ఇప్పుడు అది ఎవరిని ఐడెంటిఫై చేసుకోవాలి, ఇష్యూస్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి ఎవరు మాట్లాడతారు అనేది ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు కొంత పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి సిస్టమ్ ఉండేది ఇంతకుముందు తెలుగుదేశంలో. అది చాలా పర్ఫెక్ట్గా ఉండేది. సీఎం గారు కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతాడు, ఆయన ఇన్పుట్స్ ఇస్తారు. తర్వాత ఒక టైమ్స్ ఏంటంటే ఎవరు పెట్టాలి, ఎవరు ఎఫెక్టివ్గా తీసుకెళ్తారు అనేది కూడా కొన్ని సందర్భాల్లో ఆయన సజెస్ట్ చేస్తారు, లేకపోతే ఆయన తరఫున ఇంకెవరైనా చేస్తారు. ఇక్కడ ఏమైందంటే నేను వ్యక్తుల గురించి మాట్లాడతలేదు కానీ ఐఎన్పిఆర్ శాఖని తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి కనుక ఇచ్చిండుంటే కొంచెం ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఉండేదేమో అని అనుకుంటున్నాను నేను. శాఖే కాదండి, అసలు మొత్తం ఆ పబ్లిక్ రిలేషను, మీడియా రిలేషన్ అనేది ఈ దఫా ఎందుకో అదే మిస్ మ్యాచ్ అయినట్టుగా కనబడుతుంది నాకు. నేను కూడా అనుకున్నా, ఎందుకంటే ఐఎన్పిఆర్ అనేది చాలా కీలకమైంది మొత్తం అసలు పార్టీలో మొత్తంగా చూస్తే అక్కడెక్కడో కొంత అంటే తెలుగుదేశం పార్టీ స్పందించే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ ప్రోయాక్టివ్గా ఉంటుంది తెలుగుదేశం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న ఈ బస్సులది ఏదైతే స్త్రీశక్తి పెడుతున్నారో అది ఇంకా లాంచ్ అవ్వకముందే మీకు వాళ్ళ మీడియాలో దాని మీద నెగిటివ్గా మొదలైంది. అసలు దానికి 2 బస్సులకి ఇస్తున్నారని, తర్వాత అక్కడికక్కడే విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ రోడ్ కాదు 4 బస్సులు మారాలి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తే, దాని మీద ఒక వివరణ కూడా లేదేంటి అనేది కూడా నాకు అనిపించింది. ఇట్లాంటిది ఇప్పుడు మీకు అదే ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ లో కొన్ని లోపాలు ఉంటే అది విమర్శించడం వేరు. అసలు స్కీము ఇంకా టేక్ ఆఫ్ అవ్వకముందే దాని మీద నీళ్లు పోసి ఇది అసలు ఎందుకు పనికిరాదు, ఇది ప్రజలకి ఏ స్కీమ్ అయినా ఆటో వాళ్ళని అట్లాంటి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే విస్తృతమైనటువంటి సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పదు. మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒక పక్క సోషల్ మీడియా వింగ్ వీక్ గానే ఉంది, ఒక పక్క పార్టీ మీడియా వింగ్ వీక్ గానే ఉంది, గవర్నమెంట్ సైడ్ నుంచి మీడియా రిలేషన్స్ వీక్ అని కాదండి. ఇక్కడ ఏమైందంటే ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఆయనే చూసుకోవాలంటే కష్టం. పార్టీలో అటువంటి బాధ్యతలను తీసుకునేటువంటి వాళ్ళు ఉండాలి. అదే సార్ అంటున్నది. ఇప్పుడు ఈ భూములు లిఫ్ట్, ఐటీ ముసుగులో భూములు లిఫ్ట్ అనేది ఎవరికి హిట్ అవుతుంది? డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కదా తగులుతుంది. వెళ్ళి దీన్ని ఎవరు ఆపాలి? పార్టీ అమరావతి మునిగిపోతుంది అనేది 2 రోజుల నుంచి ప్రచారం జరుగుతుందండి. దాని మీద చాలా దాడులు చేస్తున్నారు. అది ఎప్పుడు పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఈ రోజు పెట్టారు. ఇది జరుగుతుంది, దాదాపు 10 రోజులు జరుగుతుంది. అంటే ప్రతిస్పందన ఎంత క్విక్గా ఉండాలి, ఎంత బిలేటెడ్గా ఉండటం వలన మీకేముంది డ్యామేజ్ జరిగేది డ్యామేజ్ జరిగిపోతాను. రవి గారు ఇక్కడ ఎందుకని పార్టీ యంత్రాంగంలో కానీ, పర్టికులర్గా ఎమ్మెల్యేల్లో కానీ, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి కానీ ఈ కౌంటర్ అటాక్ అంటే అబద్ధం చెప్పని మేము అనడంలా, కానీ అవతల వైపు నుంచి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా జరుగుతున్నప్పుడు ఇది మనది కాదు, మనకు సంబంధం లేదన్నట్టుగా ఎందుకు ఉంటుంది వ్యవస్థ అనేది కొంచెం అంటే నేను గమనిస్తున్నానండి. ఒకటి వైసీ పేపర్లో ఏదైతే ఉందో, సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఏవైతే ఉన్నాయో, మీరు ఇందాక చెప్పారు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. అయితే ఈ లేనిది ఉన్నట్టు చెప్పడం, ఉన్నది లేనట్టుగా చెప్పడం అనే దానికి కొంత దాన్ని కౌంటర్ చేయాలంటే సమాచారం కావాలి.
ఉమ్, ఆ సమాచారం ప్రాపర్ టైంలో